హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ బ్యాక్ టు వారికోసిల్ సిరీస్. ఈ వీడియోలో మనం వారికోసిల్ ఉన్నప్పుడు ఎలాంటి ఆపరేషన్ చేయించుకోవాలి, ఎలాంటి ఆపరేషన్ చేయించుకుంటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, తర్వాత ఎంబోలైజేషన్ బెటరా, మైక్రోసర్జికల్ వారికోసిల్ లైగేషన్ బెటరా, వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది టెస్టిస్ అయితే ఇక్కడ వీన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఉన్నవి 4 మెథడ్స్. ఒకటి ఓపెన్ సర్జరీ. అన్నిటికన్నా మొదటగా అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ 20-30 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసింది ఓపెన్ సర్జరీతో. ఈ ఓపెన్ సర్జరీలో ఏమవుతుంది అంటే ఇక్కడ టెస్టిస్ ఉంటుంది, ఇక్కడ వీన్స్ ఉంటాయి. ఈ వీన్స్ అన్నీ కలిపి కొంచెం పైకి వెళ్ళేసరికి ఒక వీన్ ఫామ్ అవుతుంది. ఈ వీన్ వెళ్ళి మన కిడ్నీ వీన్లో జాయిన్ అవుతుంది. మైక్రోస్కోప్ కానీ మైక్రోసర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ లేనప్పుడు ఇక్కడ మనం హెర్నియా లాగా ఇక్కడ పెద్దగా కట్ చేసి ఈ వీన్ని ఐడెంటిఫై చేసి మొత్తం క్లోజ్ చేసేవాళ్ళు. సో ఇది క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం టెస్టిక్యులర్ బ్లడ్ సప్లైని, అంటే నార్మల్గా అబ్నార్మల్గా ఉన్నవి అన్నిటినీ కలిపి మనం క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసినప్పుడు ఈ వీన్స్ అనేవి, అంటే ఇక్కడ బ్లడ్ సప్లై ఆగిపోయి మళ్ళీ కొన్ని నెలల తర్వాత కొత్త వీన్స్ ఫామ్ అయ్యి అప్పుడు బ్లడ్ సప్లై నార్మల్ అయిన తర్వాత అప్పుడు ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఓపెన్ సర్జరీలో ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ అబ్డామిన్ మజిల్స్ని కట్ చేస్తాం. ఎప్పుడైనా సరే అబ్డామిన్ మజిల్స్ని కట్ చేసినప్పుడు మళ్ళీ ఆ మజిల్స్ అతుక్కునేసరికి చాలా టైం పడుతుంది. అందుకని ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేసినప్పుడు 2 months దాకా బరువులు ఎత్తకూడదు, బెండ్ అవ్వకూడదు, కింద కూర్చోకూడదు, సైకిల్ తొక్కకూడదు, ఇట్లాంటి జాగ్రత్తలని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనం మజిల్ కట్ చేసి మళ్ళీ చేసినప్పుడు ఇవన్నీ చేస్తే మళ్ళీ మజిల్స్ వీక్ అయిపోయి హెర్నియా ఫామ్ అవుతుంది. కాబట్టి మనకు ఓపెన్ సర్జరీ తర్వాత రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉండేవి. ఈ ఓపెన్ సర్జరీ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చిన సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ వీన్స్ని, ఇదే వీన్ని కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ అబ్డామిన్లో మనం కిడ్నీ వీన్లో జాయిన్ అయ్యే టైంలో మనం ఇక్కడ క్లిప్స్ వేస్తాం. సో మొత్తం కట్ చేయకుండా, మజిల్ని కట్ చేయకుండా మనం ఇక్కడ క్లిప్స్ వేస్తాం. బట్ మీకు ఎఫెక్ట్ అనేది, సర్జరీ ఎఫెక్ట్ అనేది రెండిట్లోనూ సేమ్. అంటే ఈ వీన్ని ఇక్కడ ఓపెన్ సర్జరీలో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం, లాప్రోస్కోపీలో ఇక్కడ క్లిప్ వేస్తున్నాం. సో రిజల్ట్స్ అనేది సేమ్గా ఉంటుంది. అంటే దీనికి కూడా ఆల్మోస్ట్ 1 year దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీన్ క్లోజ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక వీన్స్ ఫామ్ అయిపోయి ఆ వీన్స్లో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయినప్పుడే మనకు వస్తుంది. ఈ రెండు ఇప్పుడు లాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ సర్జరీ కానీ మనం ఇప్పుడు చేయట్లేదు. ఆల్మోస్ట్ లాప్రోస్కోపీ కూడా ఆల్మోస్ట్ 10 years బ్యాకే. ఎందుకంటే లాప్రోస్కోపీ మొత్తం వీన్స్ క్లోజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి టెస్టిక్యులర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఇది స్టాప్ చేసేసాం. 10 yearsగా మీరు ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ వారికోసిల్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకు మిగిలింది రెండే. ఒకటి ఎంబోలైజేషన్, రెండోది మైక్రో సర్జరీ. సో ఈ రెండింటిని మనం ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, ఒకటి మనకు ఎక్కడ డ్యామేజ్ ఉంది అని ప్రాపర్గా అర్థమైతే మనకు ఈజీ. ఎంబోలైజేషన్లో అడ్వాంటేజెస్ ఏంటి? ఎంబోలైజేషన్లో ఏం చేస్తాము అంటే సేమ్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వీన్స్ని మనం ఎంబోలైజేషన్లో మనం ఏం చేస్తాము అంటే ఈ వీన్, మన తొడ దగ్గర ఉన్న వీన్లో నుంచి మనం ఎంటర్ అయ్యి ఈ వీన్లో ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇటు రిటర్న్ వచ్చి ఒక చిన్న ట్యూబ్ పంపిస్తాం. రిటర్న్ వచ్చి ఇక్కడ బ్లాక్ చేస్తాం. అంటే ఒక కాయిల్ లాంటిది ప్లేస్ చేస్తాం ఈ ఏరియాలో. సో బేసిక్గా దీని ప్రిన్సిపల్ ఏంటంటే మనకు ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీలో ఏ ప్రిన్సిపల్ అయితే ఫాలో అవుతున్నామో సేమ్ దీంట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఏమవుతుంది, మనం ఇండివిజువల్గా ఏ వీన్ డ్యామేజ్ అయింది, ఏ వీన్ డ్యామేజ్ అవ్వలేదు అని మనం ఐడెంటిఫై చేయలేం. మొత్తం వీన్స్ని ఎక్కడైతే అన్నీ కలిపి ఒక వీన్ ఫామ్ అవుతుందో ఆ వీన్ని మాత్రమే మనం బ్లాక్ చేస్తున్నాం. కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం మత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ లోకల్ అనస్థీషియాలోనే ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయి ఇక్కడ ఆ చిన్న కాయిల్ లాంటిది లోపలికి పంపించేసి అల్ట్రాసౌండ్ గైడెడ్ దీన్ని బ్లాక్ చేస్తాం. వెరీ సింపుల్ ప్రొసీజర్. ఒక 3 to 4 hours మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో కాకపోతే ఇదేంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. మీకు మైక్రో సర్జరీ కన్నా ఇది ఆల్మోస్ట్ మీకు డబుల్ అవుతుంది. మైక్రో సర్జరీ 60-70,000 అవుతే మీకు ఇది ఆల్మోస్ట్ మీకు 1 lakh పైన అవుతుంది. కొంతమంది 1.5-1.6 lakhs కూడా ఛార్జ్ చేస్తుంటారు. సో ఎందుకు అంటే ఆ కాయిల్స్ అనేది, ఏవైతే కాయిల్స్ లోపల పెడతారో అవి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో,
లేదా సర్జరీ వల్ల రిస్క్స్ ఉంటాయో, అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఇది బెటర్ ప్రొసీజర్. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, పెయిన్ ఉండదు, ఒక 3 hours తర్వాత వాక్ చేసి వెళ్ళిపోవచ్చు. జనరల్గా ఒక స్టిచ్ కూడా ఉండదు, అప్పుడప్పుడు అవసరమైతే ఒక చిన్న స్టిచ్ చేస్తాము, లేకపోతే అది స్టిచ్ కూడా ఉండదు. సో ఇది ఎంబలైజేషన్. సో ఎంబలైజేషన్ జనరల్గా ఎవరికి ప్రిఫర్ చేస్తామంటే ఓన్లీ అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా ప్రిఫర్ చేస్తాము. లేదా ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు పుట్టి డాక్టర్ గారు నాకు ఓన్లీ పెయిన్ కోసమే నాకు వారికోసిల్ చేయండి అన్న వాళ్ళకి చేస్తాం. ఎందుకు అంటే అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు కాబట్టి. బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం సర్జరీ చేసిన తర్వాత మనం సేమ్ ఇంతకుముందు ఓపెన్ సర్జరీలో డిస్కస్ చేసినట్టు మనం మొత్తం కంబైన్ వీన్ అంతా కలిపి మనం బ్లాక్ చేస్తున్నాం కాబట్టి ఇంప్రూవ్మెంట్ రావడానికి మనకు 1 year టైం పడుతుంది. ఆ 1 yearలో ఇనిషియల్ బ్లడ్ ఫ్లో ఆగిపోవడము, మళ్ళీ కొత్త వీన్స్ ఫామ్ అయ్యి ఆ వీన్స్ నార్మల్గా ఫంక్షన్ చేసినప్పుడు మాత్రమే మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో కానీ ఇప్పుడున్న ట్రెండ్లో అంటే ఆల్రెడీ 3-4 years మనకు ప్రెగ్నెన్సీ రాక వెయిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ 1 year పాటు వెయిట్ చేయాలి అంటే జనరల్గా వెయిట్ చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి జనరల్గా ఇది సజెస్ట్ చేయము. రెండోది ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళకి సజెస్ట్ చేయము. సో ఇప్పుడు నెక్స్ట్ అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మైక్రోసర్జికల్ వారికోసిలే మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకు అంటే మైక్రోసర్జికల్ వారికోసిల్ అనేది గోల్డ్ స్టాండర్డ్. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే వారికోసిల్కి బెస్ట్ సర్జరీ ఏంటి అంటే ప్రతి సర్జరీకి చేసే విధానం వేరే వేరే ఉండొచ్చు. బట్ గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏదైతే బెస్ట్ మెథడో దాన్ని గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ అంటాం. వారికోసిల్కి మనకు గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ ఏంటి అంటే మైక్రోసర్జికల్ వారికోసిల్ లైగేషన్. ఈ మైక్రోసర్జికల్ వారికోసిల్ లైగేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కూడా సింపుల్ డే కేర్ ప్రొసీజర్, ఓన్లీ 1 centimeter కట్ ఉంటుంది. ఎంబలైజేషన్లో 3 hours హాస్పిటల్లో ఉంటే దీంట్లో 6 to 7 hours హాస్పిటల్లో ఉంటారు. ఎంబలైజేషన్ కూడా 1 day రెస్ట్, దీనికి కూడా 1 day రెస్ట్. బట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంబలైజేషన్తో కంపేర్ చేసుకుంటే దీని కాస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ ఉంటుంది. రెండోది రికవరీ టైం అనేది 1/4 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రికవరీ అనేది మనకు 70 to 74 daysలో మనకు స్టార్ట్ అయిపోతుంది. ఒక స్పెర్మ్ ఉత్పత్తి అవ్వాలంటే మనకు 60 to 74 days టైం పడుతుంది. మనం ఇక్కడ మైక్రోసర్జికల్ వారికోసిల్లో ఏం చేస్తున్నాము అంటే ఓన్లీ డ్యామేజ్ అయిన వీన్స్ని మాత్రమే మనం బ్లాక్ చేస్తున్నాం కాబట్టి మనకు వీన్స్ ఏవైతే నార్మల్ వీన్స్ ఉన్నాయో వాటిని అలాగే వదిలేస్తాం కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనేది మీరు సర్జరీ చేసుకున్న వెంటనే మనకు స్టార్ట్ అయిపోతుంది. సో రికవరీ పీరియడ్ కూడా ఇక్కడ మజిల్ కట్టింగ్ ఇన్సిషన్ ఉండదు, ఓన్లీ పైన స్కిన్ మాత్రమే కట్ చేస్తాం కాబట్టి ఏదైనా ఉంటే ఆ స్కిన్ రిలేటెడ్ పెయినే ఉంటుంది. జనరల్గా ఇట్ ఈస్ ఏ పెయిన్లెస్ సర్జరీ, సాయంత్రం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. సో మైక్రోసర్జికల్ వారికోసిల్ ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే ఇమ్మీడియట్గా స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వాలి, తక్కువ ఖర్చులో కావాలి, తక్కువ పెయిన్తో కావాలి అంటే ఇది బెటర్. మనం కాంప్లికేషన్స్ గురించి వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు అన్నిటికన్నా మెయిన్ కాంప్లికేషన్ అంటే వారికోసిల్ సర్జరీతో మనం కాంప్లికేషన్స్ చూసుకున్నప్పుడు రెండే. ఒకటి హైడ్రోసిల్ ఫార్మేషన్. హైడ్రోసిల్ అంటే సర్జరీ తర్వాత టెస్టిస్లో వాటర్ ఫామ్ అవుతుంది, అది మెయిన్ కాంప్లికేషన్. రెండోది రికరెన్స్, అంటే మళ్ళీ వారికోసిల్ రావడం, దాన్ని రికరెన్స్ అంటాం. అంటే కొన్ని మిగిలిపోవడము, వాటిని రికరెన్స్ అంటాం. సో ఇప్పుడు మీరు ఇది ఓపెన్ సర్జరీ పలమోస్ టెక్నిక్ అంటాం. దీంట్లో ఇప్పుడు మీకు రికరెన్స్ రేట్స్ ఆల్మోస్ట్ 35% దాకా ఉండొచ్చు. హైడ్రోసిల్ ఫార్మేషన్ ఆల్మోస్ట్ 10% పేషెంట్స్లో ఉంటుంది. అదే లాప్రోస్కోపీలో అయితే 2 to 7% పేషెంట్స్లో రికరెన్స్ వస్తుంది, అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్. ఇక్కడ హైడ్రోసిల్ ఫార్మేషన్ 9%లో ఉంటుంది. ఎంబలైజేషన్లో రికరెన్స్ రేట్ ఆల్మోస్ట్ 24% ఉంటుంది. ఎందుకు అంటే నేను ఇందాక మనం చెప్పినప్పుడు ఇది ఓన్లీ మనం టెస్టిస్ నుంచి వచ్చే వీన్స్ని మాత్రమే, అంటే పై నుంచి వచ్చే వీన్స్ని మాత్రమే మనం ఇక్కడ నుంచి వచ్చే వీన్స్ని మాత్రమే మనం ఇక్కడ బ్లాక్ చేస్తాం. ఏవైతే వీన్స్ ఇక్కడ కింద ఉంటాయో వాటిని బ్లాక్ చేయడం అనేది మనకి ఎంబలైజేషన్లో కుదరదు. అందుకే కంప్లీట్ ఎంబలైజేషన్ తర్వాత మనం ఇమ్మీడియట్గా స్కాన్ చేసుకున్నా మనకు మళ్ళీ వారికోసిల్ కనిపిస్తుంది. ఎందుకు అంటే కింద ఉన్న వీన్స్, సివియర్ వారికోసిల్ ఉన్న వాళ్ళకి ఇవి అట్లాగే మిగిలిపోతాయి. వాటి వల్ల కొంచెం మనకు ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కొంచెం డిలే అవుతుంది. అవసరమైతే మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ వీటిని బ్లాక్ చేయాల్సి రావచ్చు. అలాగే అదే మనం మైక్రోసర్జికల్ వారికోసిల్కి వచ్చినప్పుడు రికరెన్స్ రేట్ ఈజ్ ఓన్లీ 1%. ఎందుకంటే మనం మైక్రో సర్జరీ చేసినప్పుడు అన్ని వీన్స్ని
పైకి లాగి చేస్తాం, ఏదో 1-2% కింద వీన్స్, చిన్న చిన్న వీన్స్, స్కిన్కి వెళ్ళే వీన్స్ ఉన్నప్పుడు మాత్రం అవి మిగిలిపోవచ్చు. హైడ్రోసిల్ ఫార్మేషన్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 1.6%. అది కూడా మైక్రో సర్జరీ టైంలో ఇంట్రాఆపరేటివ్ డాప్లర్ కానీ మైక్రోస్కోప్ కానీ వాడకుండా చేసినప్పుడు మాత్రమే మనకు ఈ ఛాన్సెస్ ఉంటాయి. అదే ప్రాపర్ మైక్రోస్కోప్ వాడి మనం ఇంట్రాఆపరేటివ్ డాప్లర్, అంటే ఇంట్రాఆపరేటివ్ డాప్లర్ అంటే ఏంటంటే మనకు ఆపరేషన్ చేసేటప్పుడు ఏది ఆర్టరీ ఏంటి, వీన్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం అల్ట్రాసౌండ్ మిషన్ లాంటిది ఒక చిన్న మిషన్ ఉంటుంది. దాన్ని వాడి చేస్తే మనకు ఈ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకనే మోస్ట్ ప్రిఫర్డ్ సర్జరీ అంటే మనకు మైక్రో సర్జికల్ వారికోసిల్ లైగేషన్. సో వ్యూవర్స్, మనము ఈరోజు డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాం కదా, ఎంబలైజేషన్కి మైక్రో సర్జికల్ వారికోసిల్కి, ఎందుకు మైక్రో సర్జికల్ వారికోసిల్ ఈజ్ బెటర్ దెన్ ఎంబలైజేషన్ అని. దీని గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మనం చూడకూడదు దీన్ని, ఎందుకంటే కొంతమంది రేడియాలజిస్టులు ఓన్లీ వాళ్ళు ఎంబలైజేషన్ మాత్రమే చేస్తారు, వాళ్ళు సర్జరీస్ చేయరు. సో వాళ్ళు ఏం చెప్తారు, ఎంతసేపు ఉన్న మైక్రో సర్జరీనే, ఎంబలైజేషనే బెటర్ అంటారు. కానీ మేము రెండు చేస్తాం. సో మాకేంటంటే రెండు తెలుసు, ఎంబలైజేషన్తో ప్రాబ్లం ఏంటి, తర్వాత మైక్రో సర్జరీతో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. సో అందుకని మీరు ఏ యూరాలజీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్స్ కానీ వెళ్ళినప్పుడు ఓన్లీ మైక్రో సర్జరీని ప్రిఫర్ చేస్తారు. జనరల్గా ఎంబలైజేషన్ని మేము ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ మాత్రమే చేస్తాం, బట్ చేస్తాం, కాకపోతే ఆ పేషెంట్స్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి చేయాల్సి వస్తుంది. సో ఇవి కాకుండా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. కీప్ వాచింగ్. బై వ్యూవర్స్.